4th టోల్ గేట్ అనుకుంటా, 5th టోల్ గేట్. భయ్యా టోల్ గేట్లు తీసుకోండి భయ్యా, రోడ్లు బాగా భయ్యా. ఇంకొకటి మర్చిపోయాను, మార్నింగ్ 4th టోల్ గేట్ అనుకుంటా ఇలాగే వెళ్తున్నాను నేను. ఈ పక్కన ఇలా డివైడర్ లేదు మధ్యలో, ఇంకా అంతా ఒకటే అనుకుని వెళ్ళిపోయాను. కరెక్ట్గా అక్కడ ఉంది కదా అది ఆపేది బ్యారిగేటా, అది మీద పడిపోయింది. నాకు 2 నిమిషాలు షాక్. హైలైట్ ఏంటంటే అదంతా మెత్తగా ఉంది, ఏం కాలేదు. ఏ ఐరన్ రాడ్ అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి? అది ఇంకొకటి మనం తోసుకుంటే ముందుకు వస్తుంది అది. అది అంత అంటే అది పెట్టగానే టాప్లో వేసిపోయి మనుషులు వెనకబడిపోయి అంతేం లేదు, ఇలా చేతితో తోస్తే ఇలా ముందుకు వెళ్ళిపోయింది అది. రోడ్డు బాగుంది భయ్య, ఏ హైవే చూడాలి. హైవే నుంచి ఇప్పుడే డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పటివరకు ఫస్ట్ హైవే చాలా బాగుంది, ఆ తర్వాత స్టేట్ హైవే అనుకుంటా కొంచెం పర్లేదు. ఇది మరీ చిన్నగా అయిపోయింది రోడ్డు, అండ్ పాట్ హోల్స్ చాలా ఉన్నాయి. నెక్ పెయిన్ వచ్చేస్తుంది పాట్ హోల్స్ వల్ల షోల్డర్ దగ్గర అంతా. ఇంకా 104 కిలోమీటర్స్ ఉంది. చిత్తూరు రోడ్ అంటే ఇది. ఇప్పుడు కొంచెం పర్లే, ఇందాక మరీ దారుణంగా ఉన్నాయి పాట్ హోల్స్. ఇందాక 11:30 చూపించింది కదా, ఇప్పుడు 11 minutes 10:53, 7 minutes తగ్గింది అంతే. ఆడికి మ్యాప్ చూసినా స్ట్రైట్ వెళ్ళిపోతాడు. ఇందాక ఎవరు అలా కాదురా, గట్టిగా హార్న్ కొట్టి ఆపి ఎలా అడిగెళ్తున్నారా అంటే స్ట్రైట్ కదా అన్న. స్ట్రైట్ కాదు, ఇలా పక్క వెళ్ళాలని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. ఆ దగ్గర మ్యాప్స్ లేదు చూసారంటే ఎంత ధైర్యంగా ముందు వెళ్ళిపోతున్నాడు. ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది అని చెప్పి పోతున్నాడు అంతే. చల్లగా ఉంది ఇలా పొలాల మధ్య వెళ్తుంటే. ఇందాక కూడా చాలా చల్లగా అనిపించింది గాలి. మళ్ళీ షోల్డర్ పెయిన్ దారుణంగా ఉందంటే మజిల్ వచ్చింది అక్కడ. మజిల్ వచ్చిందా వాసిందా? వాసి ఉంటుందిలే. అబ్బా బస్సులు కూడా ఇలాగ వెళ్తాయా? చిత్తూరు వెళ్ళే బస్సు అనుకుంటా. బాగుంది ఇప్పుడు కొంచెం, కానీ స్పీడ్ సగం పడిపోయింది. ఇప్పటివరకు 100 తగ్గేదేలే, ఇప్పుడు 50 పెంచేదేలే. మళ్ళీ హైవే ఎప్పుడు ఎక్కుతాం? అబ్బే దారిలో కనపట్లేదండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 75 అనుకుంటా, NH 75. ఏంటి విజిల్ వేస్తున్నారు? వెళ్తే వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు? మేము అలాంటి రిచ్ హోటల్లో తిన్నాం భయ్యా. మందంతా రోడ్ సైడ్ గట్టిగా మాట్లాడితే మాది మేము వండుకుని తినేస్తాం. ఫుడ్ అంటే బాగుంది, కానీ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉంటే దోలు తీరిపోద్ది ఇలాంటి రోడ్లలో. ఆన్ గోయింగ్ ట్రాఫిక్ అయితే పర్లేదు, కానీ సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉందనుకోండి రోడ్డు కనబడదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు. అలాగా ఇప్పటివరకు 110 అలా వెళ్ళాం కదా, చాలా స్మూత్గా ఉంది ఇంజిన్. సడన్గా ఒక 40లో అలా వెళ్తుంటే మళ్ళీ ఒక పవర్ లాస్ అయినట్టు అలా ఫీలింగ్ వస్తుంది బైక్ నుంచి. మరి బోర్డులు మారిపోయినాయి భయ్యో. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు వచ్చేసాం, స్టేట్ దాటేసాం. వెల్కమ్ టు తమిళనాడు బోర్డు ఇప్పుడే చూశాను నేను. పేర్లు మారినాయి ఏంటా అనుకున్నా. వెల్కమ్ టు తమిళనాడు, వెల్కమ్ టు తమిళనాడు, తమిళనాడు వస్తారా? కొండ ఎక్కుతున్నట్టు ఉన్నామేంటి? ఫిఫ్త్ గేర్ వేద్దాం. మాకు వేసేసా. వెల్కమ్ టు తమిళనాడు. ఇది నా 3rd స్టేట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా కూడా స్టేటే కదా, అలా అయితే 5th. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు. 4th స్టేట్. మనం ఉన్న స్టేట్ లెక్క అయిపోతే 3. 99. తమిళనాడు పోలీస్ మీకు వెల్కమ్ చెప్తుంది. దాసుడిని అయిపోయానే అరే రే మనసా. వెళ్ళరా
ఆడు వెళ్తాడని నేను వెళ్తాను అన్నాడు. బాగుంది. మరి ఆగచ్చు కదా, నేను వెళ్ళిపోతాను కదా. టైగర్ జోన్ అలాంటి బోర్డులు పెట్టండి భయ్యా, ఆగి ఫోటోలు తీసుకుంటాం. టెలిఫోన్ జోన్ అలాంటి ఎందుకు మాకు? తమిళనాడులో రోడ్లు ఎలా ఉంటాయని ఐడియా ఉందా మీకు? బార్డర్ దగ్గర ఓ ఓ అయిపోయాడు. అమ్మో కింగ్స్టన్ స్కూల్. మరి స్పీడ్ బ్రేకర్ ఉందని బోర్డు చెప్పాలి కదరా. ఇంకా ఎక్కడ పెట్టారు బోర్డు అంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుంది. ఏంటిది అంత పెద్ద కాలేజా? బా భలే ఉంది. స్కూల్ అంటే ఇది చాలా బాగుంది కదా. ఇంజనీరింగ్ కాలేజ్ అంటారా? ఆ వెనకాల స్కూల్, ఇదేమో కాలేజ్. చిత్తూరు మెయిన్ రోడ్ వెల్లూరు. మరి వెల్లూరా? వెల్లూరు అంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఊరే అనుకోండి. 15 లీటర్స్ 13 లీటర్స్ పెట్టిందంటే ఇంక 2 లీటర్లు ఉంది బండిలో. లేదు ఇంక డైరెక్ట్ ఇంటికే, అది రూమ్కి. బండి ఎక్కరా, అది బేరాలు పోతాయి. వాటర్ తాదామా? ఇంటి దగ్గర నుంచి మనం కరెక్ట్గా 776 వచ్చాము. ఇది 3వ ఫుల్ ట్యాంక్. ఒరే 3వ ఫుల్ ట్యాంక్ కాదు ఇది, 3వ ఫుల్ ట్యాంక్. అంటే ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంక్ కాదు. ఎవ్రీ టైం బిల్స్ రాయించుకున్నాను నేను 3 times చేయించినప్పుడు కూడా. సో ఒకసారి పెట్రోల్ ఎంత పడిందో చూడాలి. ఇప్పుడు ఎంత పడలేదు, 13 లీటర్స్ పట్టింది అంతే. 15 లీటర్స్ ట్యాంక్ ఇది. సో ఇంకా 2 లీటర్స్ పెట్రోల్ బండిలో ఉంది. ఎందుకైనా సేఫ్ సైడ్ ట్రిప్ ఎఫ్లోకి వచ్చింది కదా అని కొట్టించేసా. మార్నింగ్ కూడా అంతే పట్టింది అనుకుంటా. 2 పెట్రోల్ ట్యాంక్, 2 ట్యాంకులు అంటే యావరేజ్ లెక్కేస్తే 800. అంటే ఒక ఫుల్ ట్యాంక్ 400 వస్తుంది. కొట్టేస్తున్నాం బండి. 400 అంటే తక్కువే, బాగా తక్కువ. ఇది ఓవరాల్ ట్రిప్ అన్నది. ట్రిప్ అన్నది ఎవ్రీ టైం నేను పెట్రోల్ కొట్టించినప్పుడు మార్చుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచి మేము 776 kilometers వచ్చాము అనుకుంటున్నాను నేను. అంటే అక్కడి నుంచి ఇంకా రూమ్కి ఎంత ఉందో చూడాలి. వస్తాం ఒక 80 ఎంత ఉందో తీసుకోవాలి. టైం ఎంత అయిందంటే 8:50 అయింది. 10 వరకు ప్రాబ్లం లేదుగా రూమ్ తీసుకోవడంలో. సో 10 లోపల అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక రూమ్ తీసుకుంటే సెట్. మ్యాప్స్ పెట్టుకుందాం. ఇలా రన్నింగ్లో జోబులు చేయని తీసినట్టు కింద పడిపోతే ఏం తెలియట్లేదు. ఏంటాడు హార్న్ కొడుతున్నాడు. సైడ్ అప్ సైడ్ అప్. ఎవరితో సుందర్ ఇది. అక్కడ ఆపాలాడు బండి, ఇక్కడికి వచ్చి ఆపాడాడు. వ్లాగ్ అప్డేట్. టైం 10:04 అయింది. 2 పొరాటా తిన్నా ఇక్కడ నేను. ఫుల్గా ఉంది స్టమక్. నిద్ర వస్తుంది. బండి ఎక్కడ? ఇంకా 78 kilometers వెళ్ళాలి. నిద్ర వస్తుంది భయ్య మంచిగా. తిరుమలమలైలో రూమ్ తీసుకోవాలా, టెంట్ వేసుకోవాలా ఆలోచిస్తున్నాం. బడ్జెట్లో జరిగితే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక 1.5 ఎంతో ఉంటుంది జర్నీ. గంటన్నర ఉంటుంది. ఇది కూడా అయిపోతే తమిళ్ నేర్చుకున్నాము. పండయ్య పదే ఏదో 10 రూపాయలకి చెప్పింది. 24 అంటే 24, 24. నెక్స్ట్ ఏను వాడా అంటే రా, పోడా అంటే పో. ఈ 2 ఎక్కడ నేర్చుకునే కాదు, ఏ సినిమాలో చూసినాయి. ఇరుక్కు అంటే ఉందని. ఇంకా ఇంకేమొచ్చి మనకి తమిళ్. సండల్ 11:30, అదే 1.5 చెప్తుంది ఇక్కడ నుంచి. మేము 1.5లో జాయిగా వెళ్దాం అనుకుంటున్నాం. చల్లగా గాలి వేస్తుంది. స్పాట్ హోల్స్ లేకుండా ఉంటే చాలు, రోడ్లో జాయిగా వెళ్ళిపోవచ్చు. ఎంత నీట్గా సర్దాం పొద్దున్న. ఇప్పుడు చూస్తే అది ఎలా ఉందో. ఓ కవర్ అన్నీ ఇంకా టైట్గా కట్టి ఉన్నాయి కదా, కొంచెం లాగడం ఏమైనా పెట్టాలంటే అందులో పెట్టాం. నేను ఏకంగా స్వెటరు, మాస్క్ అందులోనే పెట్టాను. అలాగా ఆడ ఎలా పెట్టాడు కవరు, అలా నేను జాకెట్, ఇట్లా హెడ్ మాస్క్ పెట్టాను. హలో జాన్ పాటలు విందామండి. అదే అప్డేట్. ఈరోజు సాయంత్రం రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూస్తాం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం, ఎన్నింటికి ఎంటర్ అయ్యాం, అలాంటి డీటెయిల్స్ అన్నీ గూగుల్ మ్యాప్ టైమ్ లైన్స్లో ఉంటాయి. తీసి చూద్దాం. నిన్నైతే ఈరోజు కూడా ఒకసారి రివ్యూ చేద్దాం ఏంటి ఎక్కడికి వచ్చాం మన సంగతి. నిన్నంతా 4Kలో రికార్డ్ చేశాను, ఈరోజు 2Kలోనే రికార్డ్ చేస్తున్నా. 4K రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ 4K ఎందుకులే, 2K చాలు ప్రజెంట్. కార్డ్ రేటర్ లేదు, కార్డ్ రేటర్ ఉంటే నా బాగుండేది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పడుకునిపోతాను. పొద్దున్న లేచిన తర్వాత డేటా ట్రాన్స్ఫర్ పెడతాను. మెడికల్ షాప్ ఎక్కడికి చూసి కనిపిస్తే ఆగాలి. ఇప్పుడే దాడేసింది. వద్దులే మనకి ఎందుకులే బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్లు, కానీ డబ్బులు పక్క వెళ్ళి పడుకుని పోదాం. పొద్దున్నకి అయితే తగ్గిపోతాయి.
సిటీ ఆఫ్ తిరుమలై వెల్కమ్స్ యూ. జస్ట్ నౌ టైం ఎంత 11 పోయింది. ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడైనా రూమ్ దొరుకుద్దా అని చూడాలి. ఓపుకుంటే వెతుక్కుంటాం, లేదంటే టెంట్ వేసుకుని పడుకుంటాం. మ్యాక్సిమం లాస్ట్ 50 కిలోమీటర్స్ చల్ల గాలి, ప్రశాంతంగా వచ్చాం భయ్య. ఇప్పుడు కూడా అలాగే ఉంది, చల్ల గాలి వస్తుంది. బైక్ టెంపరేచర్ 34 ఉంది. ఎరా హలో హలో జానా, గుండెలోకి జారుకున్న ఈ వేళ ఎండ ఏమైందో తమిళ్ తెరియమా, హిందీ తెరియమా, என்ன சொல்லுங்க, నిద్ర సొల్లింగి, నిద్రమే ఏం సొల్లింగి. టైం వచ్చేసరికి 11 అయిందరే. 11:30. ఓకే. 11:31 అయింది టైము. తిరువణమలై అరుణాచలం వచ్చాం. అస్సలు ఓపిక లేదు అప్పటికి. ఏంట్రా అన్నాడు. టెంట్ వేసుకున్నాం. ఇక చాలామంది పడుకున్నారు. రూమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ కొంతమంది చూసిన తర్వాత మేము ఇంకెలా పడుకుని పోదాం, ఇంకెక్కువ ఖర్చు పడ్డం ఎందుకని చెప్పి ఇంకెలా సెట్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఈరోజు ఏసీ రూమ్ తీసుకుని చిల్ అవుదాం అనుకున్నాం రాత్రికి. అదే ఇంకెందుకులే అని చెప్పి ఆగిపోయాం. ఇంకా అవుతుందా చెప్పారు.